నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్ల కాకాని వాడిన భాషను నిరసిస్తూ పొదలకూరులో టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా పొదలకూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పొదలకూరు సీఐకు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగేలా టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ మాట్లాడుతున్న కాకానిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, భాస్కర్ రెడ్డి, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, బెంపులూరు అరుణ, జమీర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఆయన అసమర్థ నాయకత్వాన్ని సబ్జెక్ట్ పరంగా మాట్లాడకుండా పదజాలంతో మాట్లాడి అందరినీ రెచ్చగొట్టి తగులు పెట్టి శాంతి భద్రతలో విఘాతం కలిగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆయన చూస్తున్నాడు. గత ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా లింగంపల్లిలో అదే విధంగా మాట్లాడినాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధానాన్ని నిలుపుకొని శాంతి భద్రతలో తక్షణం ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసి అప్పుడు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. మొన్నటి రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలో ఒక పత్రికా సమావేశంలో మా ప్రీతమ నాయకుడు గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నడుపుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది మింగుడుబడని ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అతని అధికారంలో ఉన్నన్ని రోజులు వేధింపులు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో నింపి ఈ నియోజకవర్గంలో 16 నెలల నుంచి సస్యశ్యామలమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి చంద్రమోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించాలని, ఆయన నిందించాలనే ఒక ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా అతను మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని, సామాన్య ప్రజానికాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పొదలకూరుకు వస్తాడు, మేము వస్తే మీరు ఊళ్ళలో ఉన్నారు, ఇళ్ళలో ఉండరు అంటాడు. ఎప్పుడు వస్తావు నువ్వు అని అడుగుతుండా. ఎప్పుడు వచ్చావు 15 ఏళ్ళు, ఏం పొడిచావు, ఏం పీకావు అని అడుగుతుండా. తెలుగుదేశం పార్టీలో కళ్ళు కట్టిన గడ్డపార్లు ఉన్నాయి. నీ పిల్లి బెదిరింపులకి, నీ పిల్లి చేపనార్థాలకి ఎవడు భయపడడు. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మమ్మల్ని ఏం పీకావు అని అడుగుతుండా. మేము నీకు ఎదురొడ్డి పోరాడాం. నీ ప్రభుత్వంలోనే నీ రెవెన్యూ అక్రమాలపై పోరాడి అధికారులు సస్పెండ్ చేయించాం. ఏం బీకేవు అని అడుగుతుండా. మాటలు మాకు వచ్చు, నువ్వు ఏమన్నావు నేను అనగలను. ఏం ఎర్రి పువ్వా అన్నావు, నేనంటే ఓ తిక్క పువ్వా అంటే ఏమంటావు, మాకు లేవా? కానీ మా తల్లిదండ్రులు, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భాష మాట్లాడేటప్పుడు మితంలో మాట్లాడాలన్నాడు. మాకు అలాంటి సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీ నేర్పలా. మేము అభివృద్ధి చేయటం, ప్రజాసేవ చేయటం, నిజాయితీగా పనులు చేయటమే మాకు మా పార్టీ నేర్పించింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడటం మా పార్టీ సిద్ధాంతం. సిద్ధాంతానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం. నీవు మాట్లాడినటువంటి మాటలు మా నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము తలుసుకుంటే ఈరోజు మా పార్టీ, మా నాయకులు తలుసుకుంటే నువ్వు తిరగలవా అని అడుగుతుందా. నీ సొంత మండలంలో కూడా జరగని. గోవర్ధన్ రెడ్డి గారు చదువు, సంస్కారం, విలువలు, నీటిపారుదల గురించి కూడా నేను మాట్లాడాడు. చదువు దేనికని అడుగుతున్నాను నేను. సంస్కారం లేని చదువు దేనికి అంటున్నాను. ఈ చదువు, ఈ సంస్కారాన్ని నేర్పిందా? వాడు వీడు ఒక శాసనసభ్యుల్ని ఒరే సరే అని మాట్లాడమని నీ చదువు నీకు నేర్పిన సంస్కారం అని అడుగుతున్నా. సంస్కారం లేని ఆ విద్య డాక్టరేట్ అయినా వ్యర్థం అనే విషయాన్ని
ప్రజలు గమనిస్తున్నారు, నువ్వు కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నీటి సంగతి చెప్పావు, పెద్ద సివిల్ ఇంజనీరింగ్ నేను, డ్యాము నేనే తయారు చేస్తా, నీళ్లు కూడా నేనే తయారు చేస్తానన్నావు. నువ్వు నీళ్లు తయారు చేస్తే 2023లో డ్యాములో సంవత్సరంలో 48 టీఎంసీ నీళ్లు ఉంటే అన్ని కాలువలకు నీళ్లు బంద్ చేసి ఎన్నికల టైంలో బీడు పెట్టించిన మహానుభావుడి. నీకు పెద్ద సివిల్ ఇంజనీరు, పెద్ద నీటి తీరువా గురించి తెలుసు అన్నాడు. చదువు, సంస్కారం, నీటి తీరువా గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వదిలిపెడుతూ ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని. మీకు సబ్జెక్ట్ లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకోండి, కానీ మా నాయకుడిని మీరు కొట్టి నేర్పిస్తాడంట. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ డ్యాములో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఏ డ్యాములో ఏ రోజు ఎంత వస్తుందో చెప్పగలిగినటువంటి సమర్థులని ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. నీటి విషయంలో చంద్రమోహన్ రెడ్డి ఎంత అవేర్నెస్గా ఉంటాడు అని, రైతుల విషయంలో చంద్రమోహన్ రెడ్డి ఎంత బాధ్యతగా ఉంటాడనే విషయం రైతులందరికీ తెలుసు. మీరు మాట్లాడినటువంటి భాష ఈరోజు మీ నాయకులే చూసి నవ్వుకుంటున్నారన్న విషయం గమనించుకోమని తెలియజేస్తుంది. చాలా